హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రీసెంట్గా మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అయితే విధించడం జరిగింది. సో దానికి సంబంధించిన అంశాలు ఈ వీడియోలో అయితే చూద్దాం. మణిపూర్ రాష్ట్రంలో అసలు రాష్ట్రపతి పాలన అనేది ఎందుకు విధించారు, ఒక రాష్ట్రంలో ఈ రాష్ట్రపతి పాలన విధిస్తే అక్కడ ఉండేటువంటి పరిస్థితి ఏంటి, అదేవిధంగా రాజ్యాంగంలో మనకు ఈ రాష్ట్రపతి పాలనకు సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. మనకు కరెంట్ ఇష్యూస్ పరంగా ఇది వార్తల్లో ఉంది, మీకు కరెంట్ అఫైర్స్ పరంగా చెప్తాను, అదేవిధంగా పాలిటిక్ కంటెంట్ పరంగా కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కంటెంట్ పరంగా మనకు రాష్ట్రపతి పాలనకు సంబంధించి ప్రీవియస్లో చాలాసార్లు అయితే క్వశ్చన్స్ అయితే అడిగారు. అవి ఏం అడిగారు అనేది కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. సో దాంతోపాటుగా మనం జనవరి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. నేను 2025 కరెంట్ అఫైర్స్ సంబంధించినట్టు ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. మీరు ఇక్కడ ఛానల్ లోగో పైన క్లిక్ చేసి ప్లేలిస్ట్కి వచ్చినట్టయితే స్టార్టింగ్లోనే కరెంట్ అఫైర్స్ 2025 అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ కనబడుతుంది. దీనిపైన క్లిక్ చేస్తే ఈ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించుకోవచ్చు. అదేవిధంగా ప్రతి మంత్కి మనం ఒక 50 బిట్స్ అయితే అందిస్తాం. వాటికి సంబంధించి కూడా దీనిలో యాడ్ చేస్తాను. ఇంకా అవే కాకుండా వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలతో కూడినటువంటి టాపిక్స్ మీద కూడా వీడియోస్ చేశాను. ఒకసారి మీరు ప్లేలిస్ట్గా చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో మీకు నచ్చినట్లయితే ఫాలో కాండి. ఈ వీడియోలో మనం రాష్ట్రపతి పాలనకు సంబంధించిన అంశాలు అయితే చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి. ఫ్రెండ్స్, మొదటగా మనం రాష్ట్రపతి పాలన మణిపూర్లో ఎందుకు పెట్టారనేది చూద్దాం. తర్వాత దీనికి సంబంధించిన అంశాలు చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. యాక్చువల్లీ మనం గత 2 years నుంచి మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి కనుక చూసినట్లయితే చాలా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి అక్కడ మణిపూర్ రాష్ట్రంలో. సో దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే మనకు 2023 మే నెలలో మణిపూర్ హైకోర్టు ఒక తీర్పు అయితే ఇచ్చిందనమాట. సో ఆ తీర్పు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ మైతై వర్గం ఉంటారు కదా, సో వీళ్ళకి ఎస్టీ హోదా ఇవ్వాలి అని చెప్పేసి ఒక తీర్పుని ఇవ్వడంతో సో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎస్టీలు కూకీ తెగ, సో వీళ్ళు అది కరెక్ట్ కాదని చెప్పేసి సో ఇక్కడ మైతై వర్గంతో గొడవ దిగడం జరిగింది. సో ఇట్లా అక్కడ మైతై వర్సెస్ కూకీ తెగ యొక్క గొడవ అనేటువంటిది ప్రారంభం కావడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఈ మైతై వర్గం వారికి ఎస్టీ హోదా ఇవ్వాలి అని చెప్పేసి అక్కడ తీర్పునివ్వడం. సో దీనికి ప్రధాన కారణంగా మనం చూడవచ్చు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ మనకి ఏం జరిగిందంటే చాలా మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. అండ్ స్త్రీల పైన కూడా చాలా హింసాత్మక ఘటనలు అయితే జరిగాయి. మనం గత 1.5 year నుంచి ఇది వార్తల్లో చూస్తున్నాం. అండ్ దీంతో పాటుగా ఏంటంటే అక్కడ ఆర్టికల్ 355 కూడా విధించారు అని చెప్పేసి మన వార్తలో చదవడం జరిగింది అనమాట. అంటే ఏంటి, ఒక రాష్ట్రంలో అక్కడ ప్రభుత్వ పరిపాలన కరెక్ట్ లేకపోతే దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకుంటుంది అనమాట. అది మనకు ఆర్టికల్ 355లో ఉంటుంది. నేను ముందు ఈ ఆర్టికల్ 355కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ నేపథ్యంలో మనకి ఇప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటంటే, సో ఇటీవల మనకు ఫిబ్రవరి 9న మణిపూర్ సీఎం అయినటువంటి ఎవరైతే బీరెన్ సింగ్ ఉన్నాడో అతను తన యొక్క పదవికి రాజీనామా చేయడం జరిగింది. యాక్చువల్లీ అక్కడ ఇంకా మనకు శాసనసభ మణిపూర్ శాసనసభ పదవి కాలం కనుక చూస్తే ఇది 2027 వరకు ఉంది. మరి ఇప్పుడు ఎందుకు ఇతను రాజీనామా చేశాడు అంటే మనకు ఫిబ్రవరి 10న అక్కడ బడ్జెట్ ప్రవేశపెట్టేది ఉంది. సో దానికంటే ఒక రోజు బిఫోర్ ఇతను రాజీనామా చేయడం జరిగింది. ఎందుకంటే ఇతను ఒకటే వర్గానికి మైతై వర్గానికి సంబంధించి సపోర్ట్గా ఉన్నాడని చెప్పేసి చాలామంది ఎమ్మెల్యేలు ఇతని పైన విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేటువంటి ఛాన్స్ ఉందని గ్రహించినటువంటి బీజేపీ పార్టీ సో ఇతన్ని పిలిచి రాజీనామా చేయాలని చెప్పేసి కోరిందనమాట. సో ఈ నేపథ్యంలో బీరెన్ సింగ్ తన యొక్క రాజీనామాను ఫిబ్రవరి 9న సమర్పించడం జరిగిందనమాట. ఇంకా 2027 వరకు మణిపూర్కు సంబంధించినటువంటి ఈ శాసనసభ కాల పరిమితి ఉండగానే రాజీనామా ప్రకటించడం జరిగింది. సో ప్రజెంట్ అక్కడ మనకు ఎవరు గవర్నర్గా ఉన్నారంటే అజయ్ భల్లా. ఇది మనం గుర్తుంచుకోవాలి, అడుగుతాడు. సో వార్తల్లో ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించి మన క్వశ్చన్ ఎట్లా అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు మణిపూర్ అనేటువంటిది మనకి ఇది మయన్మార్ తోటి బార్డర్ షేర్ చేసుకుంటుంది. అట్లా మనకు జాగ్రఫీ పరంగా కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. ఒక రాష్ట్రం మనకు వార్తల్లో ఉందంటే దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే బెటర్, క్వశ్చన్ ఎట్లా అడగవచ్చు. అయితే బీజేపీ ప్రభుత్వం తర్వాత మనకి ఎవరైతే బీరెన్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత ప్రభుత్వంతో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో సంప్రదింపులు చేసిందనమాట. సో తర్వాత నెక్స్ట్ సీఎం ఎవరిని నియమిద్దామని చెప్పేసి ఆలోచించిన నేపథ్యంలో అక్కడ ఎటువంటి ఏకాభిప్రాయం కుదరలేదు. సో ఆ టైంలో మనకేం చేసింది, రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్లు మనకు రీసెంట్గా కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందనమాట. సో ఇది అక్కడ జరిగినటువంటి పరిణామం. సో అంటే రాష్ట్రపతి పాలన విధించడానికి గల కారణాలు ఇవి. ఇది మనకు ప్రజెంట్ మనకి ఇది కరెంట్ అఫైర్ పరంగా వార్తల్లో ఉన్నటువంటి అంశాలు, ఇది గుర్తుంచుకోవాలి. అయితే ఈ ఏదైతే ఇప్పుడు విధించినటువంటి రాష్ట్రపతి పాలన అనేటువంటిది మనకు మణిపూర్ రాష్ట్రంలో ఇది 11వసారి అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది ఇంపార్టెంట్, అడగవచ్చు. ఎందుకంటే అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలన విధించినటువంటి రాష్ట్రం కింద మనకు మణిపూర్ స్టేట్ అనేటువంటి రికార్డు సృష్టించడం జరిగింది. ఇది గుర్తుంచుకోవాలి. అంటే హైయెస్ట్ మనకు ఈ రాష్ట్రపతి పాలన విధించినటువంటి రాష్ట్రం ఏదని చెప్పేసి అడగవచ్చు.
మణిపూర్ ఇది 11 సార్లు. సో దీనికంటే బిఫోర్ మనకు ఉత్తరప్రదేశ్లో 10 సార్లు విధించడం జరిగిందన్నమాట. ఇది సెకండ్ ప్లేస్లో ఉంది. అయితే మనకు సుదీర్ఘ కాలం అంటే ఎక్కువ రోజుల పరంగా రాష్ట్రపతి పాలన విధించినటువంటి స్టేట్ కనుక చూసినట్లయితే పంజాబ్. సో మనకు మొట్టమొదటి రాష్ట్రపతి పాలన విధించినటువంటి స్టేట్ కూడా 1951లో మనకు ఈ పంజాబ్లోనే విధించడం జరిగిందనమాట. ఇవన్నీ మనకు కంటెంట్ పరంగా అడగవచ్చు, ఎందుకంటే ఇప్పుడు మణిపూర్లో 11వసారి రాష్ట్రపతి పాలన విధించడం వల్ల అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలన విధించినటువంటి రాష్ట్రంగా ఉంది కనుక దీన్ని బేస్ చేసుకుని మనకు వీటి సెకండ్ ఏదైనా అడగవచ్చు, లేకుంటే రోజుల పరంగా అత్యధిక కాలం రాష్ట్రపతి పాలన ఏ రాష్ట్రంలో విధించారని చెప్పేసి కూడా అడగవచ్చు. దాంతోపాటుగా మనకి ఫస్ట్ స్టేట్ ఏది రాష్ట్రపతి పాలన విధించినటువంటి ఫస్ట్ స్టేట్ ఏదని చెప్పేసి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో ఇది మనకు పంజాబ్ స్టేట్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే ఈ సుదీర్ఘకాలం రాష్ట్రపతి పాలనించినటువంటి రాష్ట్రం జమ్మూ అండ్ కాశ్మీర్ అని కూడా కొన్ని బుక్స్లో అయితే ఉంది. ఒకసారి మీకు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే కింద మీరు దానికి సంబంధించి కామెంట్ చేసేటువంటి ఐటమ్స్ చేయండి. చాలా బుక్స్లో పంజాబ్ అని ఉంది, కొన్ని బుక్స్లో మాత్రం జమ్మూ అండ్ కాశ్మీర్ అని చెప్పేసి కూడా ఉండడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మనం రాష్ట్రపతి పాలనకు సంబంధించినటువంటి అంశాలు అయితే చూద్దాం. అంటే ఇది మనకు కంటెంట్ పరంగా పాలిటీ పరంగా మనకు రాష్ట్రపతి పాలనకు సంబంధించి రాజ్యాంగంలో ఏముందనేది చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్లో మనకు రాష్ట్రపతి పాలనకు సంబంధించిన అంశాలపైన చాలా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. మనం ఇంతకుముందు చూసిందంతా కరెంట్ ఇష్యూ అనమాట. మణిపూర్ రాష్ట్రం ఎందుకు వార్తల్లో ఉంది, అక్కడ రాష్ట్రపతి పాలన విధించడానికి గల కారణాలు అయితే చూసాం. సో రాజ్యాంగంలో మనకు 18వ భాగంలో ఆర్టికల్ 352 నుంచి 360 మధ్యలో మనకు ఈ అత్యవసర అధికారాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఇది మనకు ప్రీవియస్లో ఎస్ఐలో ప్రిలిమ్స్లో అడిగారు. సో ఈ క్రింది ఏ భాగంలో మనకు అత్యవసర అధికారాలకు సంబంధించి రాజ్యాంగంలో ఉందని చెప్పేసి అడగడం జరిగింది. 18వ భాగం అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఏ ఆర్టికల్స్ అంటే ఆర్టికల్ 352, అదేవిధంగా 356, అదేవిధంగా 360 అనేటువంటిది మనకు ఈ అత్యవసర అధికారాల గురించి చెప్తాయి. ముఖ్యంగా ఇక్కడ 352 అనేది జాతీయ అత్యవసర పరిస్థితి గురించి చెప్తుంది. 356 ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి రాష్ట్రపతి పాలనకు సంబంధించి చెప్తుంది. అదేవిధంగా ఆర్టికల్ 360 అనేటువంటిది ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి చెప్తుంది. ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే ఆర్టికల్ 356 సంబంధించి అయితే చూద్దాం. సో మనకి ఈ అత్యవసర అధికారాలు అనేటువంటిది ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నామని చెప్పేసి కూడా ప్రీవియస్లో క్వశ్చన్ అడిగారు. సో జర్మనీ రాజ్యాంగం నుంచి మనం ఈ అత్యవసర అధికారాలు అనేటువంటి టాపిక్ని అయితే మనం మన రాజ్యాంగంలోకి తీసుకోవడం జరిగింది. సో అయితే ఇక్కడ మనం ఈ రాష్ట్రపతి పాలనకు సంబంధించి అయితే చూద్దాం. సో మనకు రాష్ట్రపతి పాలనకు సంబంధించి ఆర్టికల్ 356 అనేది తెలుపుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. మనకు నేరుగా కూడా అడగవచ్చు, రాష్ట్రపతి పరిపాలనకు సంబంధించి ఈ క్రింది ఏ ఆర్టికల్ అనేది తెలుపుతుందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే జనరల్గా మనకి ఇక్కడ ఏంటంటే ఈ రాష్ట్రపతి పాలన అనేటువంటి డైరెక్ట్ వర్డ్ అనేది మనకు రాజ్యాంగంలో ఎక్కడ యూజ్ చేయలేదు. ఇది గుర్తుంచుకోవాలి. అంటే రాష్ట్రపతి పాలన అని చెప్పేసి ఈ రకంగా మనకు రాజ్యాంగంలో ఎక్కడ యూజ్ చేయలేదు. దీన్ని మనకు రాష్ట్ర అత్యవసర పరిస్థితి లేదా రాజ్యాంగ అత్యవసర పరిస్థితి అని చెప్పేసి యూజ్ చేయడం జరిగింది. అంటే స్టేట్ ఎమర్జెన్సీ అనేటువంటి వర్డ్ను మాత్రం మనకు రాజ్యాంగంలో యూజ్ చేస్తారు. ఇది కూడా గుర్తుంచుకోవాలి. అయితే ఒక రాష్ట్రంలో మనకు ఈ రాష్ట్రపతి పాలన ఎందుకు విధిస్తారంటే ఈ రాజ్యాంగ నిబంధనలు లోబడి అక్కడ పరిపాలన లేకపోవడం కావచ్చు, ఆ రాష్ట్రంలో అంతర్గత కల్లోలాలు జరగడం లాంటి కనుక ఏమైనా హింసాత్మక ఘటనలు జరిగినట్లయితే అప్పుడు మనకు ఈ రాష్ట్రపతి పాలన అనేది విధిస్తారు. సో దీనికి సంబంధించి మనకు ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సాధారణంగా మనకు రాష్ట్రపతి పాలన అనేది గవర్నర్ యొక్క నివేదిక ఆధారంగా విధించడం జరుగుతుంది. అయితే ఈ నివేదిక అనేటువంటిది మనకు తప్పనిసరి కాదు. ఇది ప్రీవియస్ బిట్ అండి, చాలా ఇంపార్టెంట్. అంటే కంపల్సరీ గవర్నర్ నివేదిక అనేటువంటిది లేకున్నా కూడా మనకు రాష్ట్రపతి పాలన అనేది విధించడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ అంటాడు స్టేట్మెంట్ ఎట్లా ఇస్తారంటే రాష్ట్రపతి పాలన విధించడానికి గవర్నర్ యొక్క నివేదిక తప్పనిసరి అంటాడు అనమాట. జనరల్గా ఇది తప్పనిసరి కాదు, రాష్ట్రపతి కూడా నేరుగా రాష్ట్రపతి పాలన విధించడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది మాత్రం తప్పనిసరి కాదు, ఇది గుర్తుంచుకోండి. ఇది మనకు ప్రీవియస్లో డైరెక్ట్గా స్టేట్మెంట్ బేస్డ్లో క్వశ్చన్ అడిగినప్పుడు ఆ వర్డ్ని అక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది కనుక సో దాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకి రాష్ట్రపతి పాలనకు సంబంధించినటువంటి పార్లమెంట్ యొక్క ఆమోద ప్రక్రియ ఎలా ఉంటుందనేది చూద్దాం ఇక్కడ. సో అయితే మనకు ఈ రాష్ట్రపతి పాలన విధించినప్పటి నుంచి 2 నెలల లోపు మనకు ఉభయ సభలు దీన్ని ఆమోదించవలసి అయితే ఉంటుందన్నమాట. అంటే లోక్సభ అదేవిధంగా రాజ్యసభ ఈ రెండు మనకు మనకు ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినప్పటి నుంచి 2 months లోపు దీన్ని ఆమోదించవలసి అయితే ఉంటుంది. ఒకవేళ లోక్సభ కనుక అక్కడ రద్దయినటువంటి సమయంలో మనకు ఒక రాష్ట్రంలో ఈ రాష్ట్రపతి పాలన కనుక వచ్చినట్లయితే సో మనకు కొత్త లోక్సభ ఏర్పడిన తర్వాత 30 daysలో దాన్ని ఆమోదించవలసి ఉంటుంది. ఇది ప్రీవియస్ బిట్ అండి, గుర్తుంచుకోండి. ఇది 2 నెలలు ఎప్పుడంటే మనకు జనరల్గా రాష్ట్రపతి పాలన విధించిన అప్పటి నుంచి 2 నెలలలోపు ఉభయ సభలు ఆమోదించాలి. ఒకవేళ లోక్సభ ఆ టైంలో కనుక రద్దయి ఉన్నట్లయితే మళ్ళీ కొత్త లోక్సభ ఏర్పడిన తర్వాత మనకు వితిన్ 30 daysలో దాన్ని ఆమోదించవలసి ఉంటుంది. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ప్రీవియస్లో క్వశ్చన్ అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ దీని యొక్క కాలపరిమితి ఎట్లా ఉంటుందని చూద్దాం ఇక్కడ. అంటే రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత పార్లమెంట్ ఆమోద ప్రక్రియ తర్వాత దానికి ఎన్ని రోజులు ఉండవచ్చు అనేది కూడా మనకు క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే పార్లమెంట్ ఆమోదించిన తర్వాత ఇది 6 నెలలు అమల్లో ఉంటుందన్నమాట. సో ప్రజెంట్ ఫస్ట్ 6 నెలలు అమల్లో ఉంటుంది. అయితే దీన్ని మనకు 42
42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1 ఇయర్కి పెంచడం జరిగిందనమాట. అంటే ఒక్కసారి పార్లమెంట్ ఆమోదించిన తర్వాత 1 ఇయర్ వరకు గడువు ఉంటుందని చెప్పేసి మనకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు. కాకపోతే దీన్ని మళ్ళీ సవరించారు, 44 ద్వారా సవరించి 6 నెలలకే కుదించడం జరిగిందనమాట. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ప్రతి 6 నెలలకు ఒకసారి పార్లమెంట్ అనేది కంపల్సరీ ఆమోదించవలసి ఉంటుంది. అయితే గరిష్టంగా రాష్ట్రపతి పాలన అనేది ఎన్ని సంవత్సరాలు విధించవచ్చు అని చెప్పేసి ప్రీవియస్లో మనకు బిట్ అడిగారు. 3 సంవత్సరాలు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అంటే ఈ 3 సంవత్సరాలకు మించి కనుక అంటే మనకు అక్కడ రాష్ట్రపతి పాలన కనుక పెట్టాలనుకుంటే కంపల్సరీ రాజ్యాంగ సవరణ అనేది చేయవలసి ఉంటుంది. సో ఈ రకంగా మనకు పంజాబ్కు సంబంధించి రాష్ట్రపతి పాలన విధించినప్పుడు అక్కడ ఎక్కువ కాలం పెట్టారు కనుక అక్కడ రాజ్యాంగ సవరణలు కూడా చేశారు. సో వాటికి సంబంధించి ఏ రాజ్యాంగ సవరణలు చేశారు అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి పార్లమెంట్ ఆమోదం అనేది తప్పనిసరిగా ఉండాలి. అండ్ గరిష్టంగా 3 సంవత్సరాల వరకు ఈ రాష్ట్రపతి పాలన అనేది విధించవచ్చు. అంతకు మించి కనుక ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని అనుకుంటే కంపల్సరీ అక్కడ రాజ్యాంగ సవరణ అనేది చేయవలసి ఉంటుందని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అండ్ ఇక్కడ ఈ రాష్ట్రపతి పాలనకు సంబంధించి మనకు పార్లమెంట్లో మరి ఏ మెజారిటీతో ఆమోదించవలసి ఉంటుందంటే సాధారణ మెజారిటీ. ఇది కూడా మనకు ప్రీవియస్ బిట్, సాధారణ మెజారిటీతోటి ఆమోదిస్తే సరిపోతుందన్నమాట. రాష్ట్రపతి పాలన తొలగించేటప్పుడు మనకి ఎటువంటి మెజారిటీ అవసరం లేదన్నమాట. జస్ట్ రాష్ట్రపతి యొక్క ఉత్తర్వు ద్వారా దాన్ని మనం తొలగించవచ్చు. అంటే రాష్ట్రపతి దాన్ని తొలగించేస్తారు. కాకపోతే ఆ రాష్ట్రపతి పాలన మాత్రం ఆమోదించేటప్పుడు సాధారణ మెజారిటీ అనేది అవసరం ఉంటుంది. ఇది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక 44వ సవరణ ద్వారా మనకు రాష్ట్రపతి పాలన 1 సంవత్సరం దాటి పొడిగించే విషయంలో మనకు కొన్ని పరిమితులు అనేది విధించారనమాట. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే 1 సంవత్సరానికి మించి ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి అనుకుంటే కొన్ని షరతులు అనేది కంపల్సరీగా పాటించాలి అని చెప్పేసి ఈ సవరణ ద్వారా మనకు యాడ్ చేస్తారు. దానిలో ఏంటంటే ఎన్నికల సంఘం అనేది నివేదిక ఇవ్వాలి. అంటే ఆ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడానికి అక్కడ పరిస్థితులు కరెక్ట్ లేవు అని చెప్పేసి ఎన్నికల సంఘం నుంచి ఒక నివేదిక అనేది కంపల్సరీ ఉండాలని చెప్పేసి ఒకటి పెట్టడం జరిగింది. దాంతోపాటుగా జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉండాలి. అంటే దేశంలో ఏదో ఒక ప్రాంతంలో మనకి జాతీయ అత్యవసర పరిస్థితి అనేటువంటిది మనకు అమల్లో ఉండాలి. ఈ 2 నిబంధనలు ఉన్నప్పుడు మాత్రమే 1 ఇయర్ కంటే ఏబో అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పేసి మనకు 44వ రాజ్యాంగ సవరణలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే మరి ఈ రాష్ట్రపతి పాలన పైన న్యాయ సమీక్ష జరపవచ్చా అని చెప్పేసి మనకు ప్రీవియస్లో క్వశ్చన్స్ అడిగారు. ఓకేనా. అయితే ఇది రాజ్యాంగ సవరణ మనకు ఆర్టికల్ 38 రాజ్యాంగ సవరణ 38 ద్వారా ఈ రాష్ట్రపతి పాలన పైన న్యాయ సమీక్ష చేయలేమని చెప్పేసి ఈ రాజ్యాంగ సవరణ చేశారు. రాజ్యాంగ సవరణ మనకు 38 ద్వారా అసలు యాక్చువల్గా రాష్ట్రపతి పాలన న్యాయ సమీక్ష చేయకూడదని చెప్పేసి ఈ సవరణ తీసుకొచ్చారు. కాకపోతే మళ్ళీ 44 ద్వారా దాన్ని సవరించడం జరిగిందనమాట. అంటే రాష్ట్రపతి పాలన పైన కూడా న్యాయ సమీక్ష జరపవచ్చు అని చెప్పేసి ఇది మనకు ఈ 44 ద్వారా దాన్ని సవరించారు. సో మనకు న్యాయ సమీక్ష అనేటువంటిది మనం ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ప్రీవియస్లో కూడా దానికి సంబంధించి చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు. ముఖ్యంగా మనకి ఎక్కువగా అడుగుతున్నట్టు క్వశ్చన్ ఏంటంటే ఈ న్యాయ సమీక్షకు సంబంధించి మనకు 1994లో ఈ ఎస్ఆర్ బొమ్మాయి కేసు అనేది ఉంది. సో దీనిలో కూడా మనకు న్యాయ సమీక్ష అనేటువంటి చేయవచ్చు. దేనిపైన రాష్ట్రపతి పాలన పైన న్యాయ సమీక్ష చేయవచ్చు అని చెప్పేసి మనకు క్లియర్గా మనకి తీర్పు అనేది తెలుపుతున్నప్పుడు ఈ ఎస్ఆర్ బొమ్మాయి కేసు నాట్ ఓన్లీ రాష్ట్రపతి పాలన చాలా అంశాలపైన కూడా కొన్ని కీలక అంశాలను అయితే మనకి ఇవ్వడం జరిగింది. అవి మనకి ఎగ్జామ్లో ఎప్పటికీ అడుగుతుంటారు. లౌకికత్వంకి సంబంధించి ఇంకా చాలా అంశాలు ఉంటాయి. మీకు నేను ప్రీవియస్లో మన పాలిటిక్స్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దానిలో మీకు క్లియర్గా చెప్పాను. ఒకసారి ఆ వీడియోస్ చూసేటువంటి ప్రయత్నం చేయండి. మనం పాలిటిక్స్కి సంబంధించి 26 వీడియోస్ చేస్తాం. అంటే ఈ 26 వీడియోస్ ద్వారా మీకు పాలిటిక్స్ సంబంధించినటువంటి కంటెంట్ను క్వశ్చన్స్ రూపంలో అందించడం జరిగింది. వాటిని మీరు చూసినట్లయితే మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అయితే ఇక్కడ మనకు నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ రాష్ట్రపతి పాలన రాష్ట్రంలో కనుక విధించినట్లయితే అక్కడ రాష్ట్రపతి పాలన యొక్క ప్రభావాలు ఎట్లా ఉంటాయనేది కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్లో ఇది కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయబడుతుంది, లేదంటే ఈ సుప్త చేతనావస్థలో ఉంటుందంట. ప్రజెంట్ మణిపూర్ రాష్ట్రం అనేది ఈ సుప్త చేతనావస్థలో ఉంటుంది. అంటే మళ్ళీ ఇక్కడ రద్దు చేయడం అంటే మళ్ళీ ఎన్నికలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సుప్త చేతనావస్థ అంటే ఏంటంటే మళ్ళీ రాష్ట్రపతి ఒక ఉత్తర్వు ద్వారా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ పాలనకు తీసుకొచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ప్రజెంట్ మనకు మణిపూర్ రాష్ట్రం అనేటువంటిది ఈ సుప్త చేతనావస్థలకు వెళ్ళిపోయినట్టుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఒకసారి రాష్ట్రపతి పాలన విధించినట్లయితే అక్కడ ఉండేటువంటి కార్యనిర్వాహక అధికారులని మనకు రాష్ట్రపతి చేపడతాడు. అయితే ఈ రాష్ట్రపతి యొక్క ప్రతినిధిగా మనకు ఎవరు గవర్నర్ అనేది చూస్తారనమాట. గవర్నర్కి ఒక 2 పాలనకు సంబంధించిన వ్యక్తులను కూడా అపాయింట్ చేస్తారు అతనికి సహకరించడం కోసం. అయితే ఇక్కడ రాష్ట్రపతి యొక్క ప్రతినిధిగా గవర్నర్ అక్కడ దానికి సంబంధించినటువంటి కార్యనిర్వాహక అధికారిగా ఉంటాడు. ఇది కూడా మనకు ప్రీవియస్లో ఎగ్జామ్లో అడిగారు, గుర్తుంచుకోండి. ఓకేనా. అదేవిధంగా రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని చట్టాలను కూడా మనకు పార్లమెంటే రూపొందిస్తుంది. అక్కడ రాష్ట్రపతి పాలన కనుక పెట్టిన తర్వాత ఒకవేళ అక్కడ ఏమైనా
చట్టాలు చేయాలనుకుంటే అది పార్లమెంటే రూపొందించి దాన్ని ఆమోదించడం జరుగుతుందన్నమాట. రాష్ట్ర బడ్జెట్ను కూడా పార్లమెంటే ఆమోదిస్తుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మణిపూర్ బడ్జెట్ ప్రవేశపెట్టాలనుకుంటున్నారు కదా, సో అది కంపల్సరీ మనకు పార్లమెంటే దాన్ని ఆమోదించవలసి ఉంటుంది. అది కూడా మనకు సాధారణ మెజార్టీతోటే ఆమోదించేటువంటి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇక రాష్ట్రపతి పాలన ఇంతకుముందు చెప్పాను, దీన్ని విరమణ చేయాలనుకుంటే రాష్ట్రపతి ఒక ప్రకటన ద్వారా మాత్రమే దీన్ని తొలగిస్తాడు. సో దీనికి పార్లమెంటు ఎటువంటి ఆమోద ప్రక్రియ అవసరం లేదు. ఇది కూడా మనకు స్టేట్మెంట్ బేస్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే రాష్ట్రపతి పాలన విధింపుకు సంబంధించి సాధారణ మెజారిటీ అనేది అవసరం ఉంటుంది, కానీ దాని తొలగింపు విషయంలో మాత్రం ఎటువంటి పార్లమెంట్ ఆమోద ప్రక్రియ అనేటువంటిది ఉండదు. సో ఇది మనకు రాష్ట్రపతి పాలన యొక్క ప్రభావాలు అనేటువంటిది ఆ రాష్ట్రంలో ఎలా ఉంటాయని చూస్తాం. ఇది కంప్లీట్గా మనకు కరెంట్ ఇష్యూ, అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించిన అంశాలు కూడా మీకు దీంట్లో నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మనకు ఈ రాష్ట్రపతి పాలనకు సంబంధించి కంటెంట్ పరంగా ప్రీవియస్లో చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు కనుక ఇది ఇప్పుడు వార్తల్లో ఉంది. అండ్ దట్టు ఒక 11 టైమ్స్ మనకు మణిపూర్లో ఈ రాష్ట్రపతి పాలన పెట్టారు కనుక రానున్నటువంటి పోటీ పరీక్షలు ఇక్కడ నుంచి మనకు బిట్టడానికి ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకసారి మీకు అర్థం కాకపోతే మరొకసారి వినేటువంటి ప్రయత్నం చేయండి, లేదంటే పాలిటీ బుక్ కూడా మీ దగ్గర ఉన్నట్లయితే ఒకసారి దాన్ని కూడా చదవండి. ఇంకా చాలా అంశాలు కూడా దానిలో ఉంటాయి. సో మనకి ఏ అంశమైనా కూడా ముఖ్యంగా పాలిటీ పరంగా ఏదైనా అంశం మనకు కరెంట్ ఇష్యూలో ఉన్నట్లయితే దానికి సంబంధించిన కంటెంట్ కూడా మీరు లింక్ చేసుకొని చదువుకున్నట్లయితే ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు దీనికి ఆన్సర్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. సో అదేవిధంగా మన యాప్లో ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి ఒక టెస్ట్ సిరీస్ అయితే తీసుకొచ్చాం. దీని ద్వారా మీకు ఆ జనవరి మంత్కి సంబంధించినటువంటి 100 ప్రశ్నలు అయితే అందిస్తున్నాం. ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది. ప్రతి మంత్కు మనకు అంటే మన ఛానల్లో మన యాప్లో ఇదే రకంగా అయితే మీకు ఈ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది టెక్స్ట్ రూపంలో. అండ్ ఒకవేళ మీరు జనవరి మంత్కి సంబంధించి కనుక తీసుకున్నట్లయితే 2024కు సంబంధించినటువంటి టాప్ 300 బిట్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా అందిస్తున్నాం. ఇంక ఇవే కాకుండా గ్రూప్ 2 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బిట్ ఆఫీసర్, ఇంకా వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు, వీడియో కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.